ప్రియాతి ప్రియమైన నా ఆత్మీయ మిత్రులకు, రక్త సంబంధులకు, కుటుంబస్తులకు, నాయకులకు, నా శ్రేయోభిలాషులకు, బంధువులకు, నా స్నేహితులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పుట్టిక సాధారణమైనదే కావచ్చు గానీ, నా నేను మరణించేటప్పుడు కాస్తంత నా కోసం ఈ వ్యక్తి మంచోడు అని చెప్పుకోవాలనే తపన కలిగిన వ్యక్తిని నేను. అంటే నా కోసం గొప్పగా చెప్పుకోవాలని కాదు గానీ, చెడుగా చెప్పుకోకూడదు. ఈ వ్యక్తి మంచివాడు, మంచి పనులు చేస్తాడు, మంచిగా జీవిస్తాడు. ఇలా మనం కూడా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి అని కొంతమందైనా నన్ను ఆదర్శంగా తీసుకుని బ్రతకాలనే ఉద్దేశంతో నా బ్రతుకు నావను సాగిస్తున్నాను. నే నా పుట్టిక సాధారణం కావచ్చు. నా తల్లిదండ్రులు పేదవారు కావచ్చు. కానీ నేను పేదవాడినే కానీ, ఇతను మంచి వ్యక్తి అనే పేరు కాస్తో కూస్తో ఈ సమాజంలో నాకొచ్చిందంటే, దానికి కారణం నా స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, ఆత్మీయ మిత్రులు, అన్నదాతలు, మనసున్న మహారాజులు, మా శ్రేయోభిలాషులు, మా కుటుంబస్తులు, ఎంతోమంది మా ఆత్మీయ నాయకులు ఎందరో నా వెనక వారు మంచి మనసుతో ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి ఈరోజు కాస్తో కూస్తో కొద్దిగా మంచి పేరు ఉందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం మరణిస్తే కొద్దిగా బాధ అనిపిస్తుందండి ఎవరికైనా సరే. కానీ నేను మరణించినా సరే ప్రస్తుతానికి ఎలాంటి కోరిక నాలో లేదండి. ఎందుకంటే అన్నీ దేవుడు చక్కబెట్టాడండి. నాకు ఏ వయసులో ఏం కావాలో, ఏ వయసులో ఎలా ఉండాలో సమస్తం దేవుడు నాకు సమకూర్చాడండి. చదువుకున్న టైంలో చదువుకున్నాను. అలరగా తిరిగే టైంలో అలరగా తిరిగాను. పెళ్లి చేసుకున్న టైంలో పెళ్లి చేసుకున్నాను. పని చేసే టైంలో పని చేశాను. అత్తగారింటికాడ ఉండే టైంలో అత్తగారింటికాడ ఉన్నాను. స్నేహితులతో కలిసే తిరిగే టైంలో స్నేహితులతో కలిసి తిరిగేవాడిని. దేవుని పని పరిచర్య చేసే టైంలో పరిచర్య చేశాను. అన్నార్తులకు అన్నదానం చేయటంలో నా కుటుంబమంతా పనిచేశాము. ఇలా నా జీవితంలో కాస్త సంతృప్తి కలిగి బ్రతుకుతున్నానండి. నా బీరువాలో రూపాయి లేదండి. ఇది వాస్తవం. నా భార్య పిల్లల సాక్షి చెప్తున్నాను. నా బీరువాలో ఒక రూపాయి లేదు. కానీ గుండె నిండా ఏదో ధైర్యం. ఏ సమయానికి ఎంత కావాలో దేవుడు నాకు సమకూరుస్తున్నాడు. నా కుమారుడు ద్వారా నా ఆశయానికి చాలా నలిగిపోతున్నాడు. నలగాలి కూడా. ఎందుకంటే నలగడం వలన భవిష్యత్తులో ఎలా బ్రతకాలో, ఎలా సమస్యలు ఎదుర్కోవాలో, ఎలా మంచి పని చేస్తే బాగుంటామో, చెడ్డ పని చేస్తే ఎలా పాడైపోతామో, ఇయన్నీ అనేక విషయాలు మనం పెద్దవారం కనుక పిల్లలు కడవరకు మనం ఉండలేం. మనం చనిపోతాం. మనం చనిపోయినా సరే వారు బ్రతకాలి. బ్రతకాలంటే కష్టపడాలి. కష్టపడకుండా ఉంటే చాలా ఇబ్బందులు పడతామండి. ఆ విధంగా నా కుమారుడు గాని, నా ఆశయానికి అన్నం పెట్టాలని నా ఆశయానికి నా భార్య గాని, నా స్నేహితులు గాని, అన్నదాతలు గాని, మనసున్న మహారాజులు గాని ఎంతో స్వచ్ఛమైన మనసుతో సహకారం అందిస్తుంటే, నా కుటుంబంలో నా కుమార్తె వివాహ విషయంలో కావచ్చు, నా కుమారుడు వివాహం విషయంలో కావచ్చు, పైన యేసుకున్న నా ఇంటి విషయంలో కావచ్చు, నా రక్త సంబంధులు, నా అత్తగారు, మా మరదలు, మా తోడోళ్ళు అంటే మా తమ్ముడు, మా అన్నయ్య, మా తమ్ముడు, అదే విధంగా మా బామర్దులు ఈళ్ళంతా
నా వెనక కొండంత బలంగా ఉండబట్టి, నా కుటుంబాన్ని వారు చక్కదిద్దబట్టి నేను ఈ సేవ చేశానండి. లేకపోతే సేవ చేసే పరిస్థితి నాది కాదు. ఎందుకంటే నా వెనక ధనం లేదు, జనం లేరు, రాజకీయ బలం లేదు, కుటుంబ బలం లేదు. ఏ బలం లేని నాతో దేవుడు ఇంతటి మంచి కార్యాన్ని, అనేక మంది కడుపులో నింపే కార్యాన్ని చేయడం అంటే అది మామూలు విషయం కాదండి. ఇలాంటి ఘనత నాకు తెలిసి ఎవరికీ ఉండదనే నేను భావిస్తున్నాను. ఎంతో స్వచ్ఛమైన మనసుతో, అడగకుండా స్వచ్ఛమైన మనసుతో వారు తమ విలువైన ఆర్థిక సహాయాన్ని అందించడం అంటే అది మామూలు విషయం కాదండి. నా ఈ జన్మకు నేను చేస్తున్న ఈ సేవ చాలా విలువైంది, చాలా గొప్పది, చాలా ఘనమైనది కూడానండి. ఈ విధంగా ఆర్థిక బలం లేని వారెవ్వరు కూడా, రాజకీయ బలం లేని వారెవ్వరు కూడా, మత బలం, కుల బలం లేని ఎవ్వరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అంటే అది ఎవరికీ జరగని పనండి. ఎందుకంటే నా విషయంలో చాలామంది ముందుకొచ్చి ప్రోత్సాహం అందించారు. నా స్నేహితులు కూడా ఇలాగా పేదవారికి సహాయపడదాం అన్నప్పుడు, మనమే పేదవారము, మనకు మనకే తినడానికి తిండి లేదు అని ఆ రోజు ప్రారంభంలో అంటే, ఇంతవరకు నడిచేది కాదండి. వారు నా మాట విని నన్ను ప్రోత్సహించారండి. నా కుటుంబస్తులు మనకెందుకులే అనుకుంటే, ఈ సేవ ఇంతవరకు లేదండి. మా అత్తగారు, మా మావయ్య గారు ఈ ఫ్యామిలీ నుండి నా కుమార్తెను నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, సుఖపడనివ్వటం లేదు, కష్టపెడుతున్నావు అని వారంటే, ఈరోజు ఈ సేవ లేదండి. అదే విధంగా అన్నదాతలు ఎక్కడెక్కడి నుంచో నన్ను నమ్మి సహకారం అందించారంటే, వారు పేదవారి ఆకలి తీర్చడానికి వారు సహకారం అందించారంటే, వారి నమ్మకానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అదే విధంగా మనసున్న మహారాజులు ఎంతోమంది నాకు వెనక అండగా నిలబడ్డారండి. నా స్నేహితులతో పాటు మనసున్న మహారాజులు ఎంతోమంది అండగా నిలబడ్డారు. ఆహ్, ప్రతి విషయంలోనండి నాకు ఏ కష్టం రాకుండా మీరలా నిలబడండి, నేను చేస్తాము, మేము చూసుకుంటామని సహకరించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా యనపగొండ రామకృష్ణ గారు, అయ్యర్క గారు. ఆ సారు మాకు చేసింది మామూలుది కాదండి. సార్ లేకపోతే అలా సమస్యే లేదు. ఆదివారం కార్యక్రమాలు నిర్వహించే మేము ప్రతిరోజు పెట్టడానికి కారణం ఆయనే. ఎలాంటి ఇబ్బంది పడకండి. మీరు కష్టపడి పని చేయండి. ఏ రోజు కూడా ఎవరిని అడగకండి. తక్కువొస్తే నేనిస్తానని ఒక ధైర్యంతో నిలబడడం. వారి వెనకాల అనేక మంది వారి వెనకాల మాకు ప్రోత్సాహం అందించడం. ఇలాగ జరుగుతున్న సమయంలో అద్దెకు తీసుకున్న ఆ యొక్క స్థలం యజమానులు ఖాళీ చేసేయమంటే, లేదా కొనుక్కోమంటే మాకేం చేయాలో అర్థం అవ్వక మరలా ఈ షెడ్డు గట్టా వేరే చోట వేస్తే మరలా వారు ఖాళీ చేసేయమంటారు. ఈ స్థలం కొనుక్కుంటే బావుంటుంది, అమ్మేస్తున్నారు కాబట్టి అనే ఆలోచనతో ముందుకెళ్ళటానికి మేము ప్రయత్నం చేయగా, రామకృష్ణ గారు చాలా విలువైన ప్రోత్సాహం అందించారండి. ధైర్యంగా నిలబడ్డారు. వారు నిలబడటంతో పాటు అనేక మంది ముందుకొచ్చి నిలబడడం అంటే సాధారణ విషయమని కాదండి. కొంతమంది సహకరించేవాళ్ళు ధనవంతులై ఉండొచ్చు కానీ, చాలా మంది కార్మికులు, పనిచేసేవారు, ఉద్యోగం చేసేవారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు, వ్యాపారస్తులు ఇలా చాలా మంచి మనసుతో సహకరించే వారందరూ రావడం కూడా అది సాధారణ విషయం కాదండి. అలాగా స్థలం కొనడానికి సహకరించారు. తర్వాత ఇచ్చిన ధనం సరిపోకపోతే కొంత అప్పు చేసి స్థలం కొనడం జరిగింది. ఆ అప్పు కట్టడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డానండి. ఇబ్బందులు పడితే, ఆ ఇబ్బందులు తెలుసుకొని సహకరించడానికి చాలామంది ఆ నెలకి ఎంత ఇస్తామని ముందుకొచ్చారండి. ఇలాగా ప్రతి నెల 1 తారీఖుకి తమ విలువైన సహకారం అందించడంతో బ్యాంక్ బాకీ 36 నెలలకు రూ. 15,000 కట్టాలండి. అవి కట్టడానికి వారు కాస్త ఇవ్వడం అంటే సుమారు 10,000 దాకా వచ్చేవండి.
మొత్తం కట్టవలసింది 18,000 చిల్లరే. అయితే వచ్చిన 10,000కి చాలా నెలలు ఇబ్బంది లేదు కానీ కొన్ని నెలలు మాత్రం చాలా ఇబ్బంది పడ్డామండి. ఇబ్బంది పడుతూ ఇంకొక 6 నెలలు కడితే ఆ బ్యాంక్ బాకీ తీరిపోతుందని ఇంకా 2,00,000 బాకీ ఉంటుంది. దానికి ప్రతి నెల 4,000 వడ్డీ కడతం జరుగుతుంది. ఆ బాకీ ఉంటుంది. ఇలాగా ఇప్పటి వరకు కూడా మా వలన కాని పని పని కొరకు మీ సహకారం అందించడం అంటే ఆ దాతలు మంచి మనసుని ఎంత పొగిడినా తక్కువవుతుందండి. ఇంత సహకారం అందించినా సరే ఎప్పుడు కూడా పేరు కానీ ఆశించలేదు. మమ్మల్ని ఎక్కడ కూడా తమ స్వార్థాల కొరకు ఎప్పుడు కూడా వాడుకోలేదు. స్వచ్ఛమైన మనసుతో మనం పనిచేస్తే స్వచ్ఛమైన మనసుతో సహకరించే దాతలు వస్తారని ఇది ఒక నిదర్శనమండి. ఈ సంస్థ ఒక నిదర్శనం. ఇదే విధంగా మేము ముందుకు వెళ్తూ దాతల సహకారంతో కొంతమంది అనాథలు దిక్కులేని వారు అక్కడే ఉంటున్నారు, అక్కడే తింటున్నారు, అక్కడే పడుకుంటున్నారు. ఇలాంటి వారు మరి ఎందరికో ఆ యొక్క ఆదర్శ నిత్యాన్నదాన శిబిరంలో వారికి నివాసం ఏర్పాటు చేయడానికి మనమంతా కలిసి అనాథాశ్రమం నిర్మించాలని ఆశ అండి. ఆ ఆశకు మీ యొక్క సహకారం అందించాలని, మీరే ఆ ఆశ్రయం నిర్మాణాన్ని చేపట్టాలని, బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. అదేవిధంగా ఇలాంటి సేవ చేసే మనసు మాకు రావడానికి కారణం మా దైవజనులు ప్రసాద్ పాలన్న గారండి. వారు వాక్య బోధనలో చెడుని విడిచిపెట్టండి, మంచిగా జీవించండి. చెడు చేస్తే చెడు జరుగుతుంది. మంచిగా జీవిస్తే మనకు మంచి జరుగుతుంది. మంచినే చేయండి తప్ప చెడు చేసి దేవుని చేతిలో పడకండి అని వారిచ్చిన మాటలను బట్టి, వారు చెప్పిన బైబిల్‌లోని సందేశాన్ని బట్టి మా బ్రతుకులు మార్చుకుని మంచి చేయడానికి ప్రయత్నం ప్రారంభించామండి. ఆ ప్రారంభం నుండి దైవజనుల ఆశీస్సులు మాకున్నాయి. వారు అలా మమ్మల్ని ఆశిస్తూ, మమ్మల్ని ఆశీర్వదిస్తూ నడిపించుకుంటూ వచ్చారండి. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనిషి పుడతాడు, చనిపోతాడు. కానీ మధ్యలో ఒక మంచి వ్యక్తి అనే చరిత్ర ఉండాలండి. ఆ చరిత్ర లేకపోతే పశువులకు, మనకు ఏమాత్రం తేడా ఉండదండి. చాలామంది తమ జీవితాల్లో మంచి పనులు చేస్తూ మంచిగా ముందుకు సాగుతున్నారు. వారి కోసం కాదు గానండి. కొంతమంది తెలియక అమాయకత్వంతో ఏదో నేను బ్రతికేస్తున్నానులే. ఎప్పటి వరకు దేవుడు ఆయుషిస్తే అప్పటి వరకు బ్రతుకుతాను. తర్వాత చనిపోతాను. అని జీవితాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారండి. దయచేసి ఎవరు కూడా మీ విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మంచి పనులు చేద్దాం. మంచిగా జీవిద్దాం. మనం చేసే పని చిన్నదా, పెద్దదా కాదు గానీ నీతిగా చేద్దాం. రూ. 100 జేబులో ఉన్నా సరే హాయిగా ఉందాం. అక్రమ డబ్బుల కోసం గానీ, అక్రమ పనుల కోసం కానీ, అక్రమ ఆలోచనలు గానీ మనం చేయకూడదని, మంచిగా బ్రతుకుతూ, మంచిని చేస్తూ, మంచిగానే మన జీవితం మరణించబడాలని, మన మరణం కూడా ఒక మంచిగా ఉండాలని, అనేక మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ విశ్వనాథ్ కొల్లి మండపేట.